వ్యాస మహాభారతంలోని సభాపర్వానికి స్వాగతం. కురుసభలో ద్రౌపది దిక్కులేనిదైపోయింది. నీచాతి నీచంగా దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనులు వావి వరుసలు, సభలో మర్యాదలు అన్నీ వదిలేసి, కనీసం మనుషులకుండే మానవత్వాన్ని కూడా వదిలేసి చేసిన దారుణాలు అందరూ విన్నారు. మాయజూదంలో అన్నీ పోగొట్టుకున్న ధర్మరాజు మళ్ళీ అంతా తిరిగి పొంది ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోతున్నాడు. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. కథ చెప్పే వైశంపాయనుడు, వింటున్న జనమేజయుడు అందరూ ఒక క్షణం అలా ఉండిపోయారు. ఇంత దారుణమా? తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. అంతటితో ఘోరాలు ముగియలేదు మహారాజా. దుర్యోధనాదులకి పాండవులకి జరిగింది చాలని అనిపించలేదు. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి మరొక భయంకరమైన పథకానికి పునాది వేశారు. అసలు ఆ సభలో అంత దారుణాలు జరుగుతుంటే ఎవ్వరూ ఎందుకు మాట్లాడలేదు? ఎవరెవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు? మీరు ఒకవేళ అవన్నీ వినకుంటే ఈ స్క్రీన్ పైన లింక్లో తప్పక వినండి. మన వీడియో చివరిలో కూడా అదే వీడియో పెడతాను, తప్పక వినండి. మీకున్న అన్ని ప్రశ్నలకి సమాధానం ఎలాంటి అబద్ధాలు, అపోహలు లేకుండా వ్యాసభారతం ఆధారంగా దొరుకుతాయి. ఆ రోజు రాత్రి దుష్ట చతుష్టయం సభ తీర్చారు. పగలంతా చేసిన పనులు సరిపోలేదు. దుశ్శాసనుడు అన్నాడు, మహారథులారా, మనం కష్టపడి ధనాన్ని సాధించాం. ఆ ముసలి అంతా నాశనం చేసేశాడు, శత్రువుల పాలు చేసేశాడు. ముసలి అంటే ఇక్కడ తండ్రి ధృతరాష్ట్రుడు. అలా అనుకుని అందరూ తండ్రి దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళారు. దుర్యోధనుడు మాట్లాడాడు. ఆయన ఇక్కడ మాట్లాడిన మాటలు బల్లగుద్ది చెప్తున్నాను, ఎవ్వరూ ఎక్కడ ఏ సినిమాల్లో కానీ ఏ కథల్లో కానీ చెప్పుండరు. దుర్యోధనుడు కర్ణుడి సమక్షంలోనే అర్జునుడి గురించి చెప్తాడు. అతను ఎంత బలమైన వాడో, ఎంత అసాధ్యుడో, దుర్యోధనుడికి అర్జునుడంటే ఎంత భయమో అన్నీ చెప్తాడు. అర్జునేన సమో వీర్య నాస్తి లోకే ధనుర్ధర యోర్జునేనార్జునస్తుల్య ద్విబాహుర్బహుబాహునా. నాన్న, నీవెంత పని చేశావో తెలుసా? అర్జునునితో సమానమైన విలుకాడు ఈ లోకంలోనే లేడు. 1000 భుజాలున్న కార్తవీర్యుని కన్నా ఆ 2 భుజాలపై బాణాలని మోసే అర్జునుడే గొప్పవాడు. రాజా, ఆ అర్జునుడు కర్ణుడితో సహా ఎందరో రాజుల్ని ఎదిరించి ఓడించి ఆ ద్రౌపదిని గెలిచాడు. అప్పుడు కనీసం అతని దగ్గర గాంధీవం కానీ అగ్నిదేవుని రథం కానీ లేదు. ఆ ద్రౌపది స్వయంవరం చూసి అంబని తెచ్చిన భీష్ముడే గుర్తొచ్చాడు. ప్రతిపేక్షయితుం పార్థం నసేకుస్తత్ర కేచన దృష్ట్వా నివారితం శక్రం దివిదేవగణైః సహ. యక్ష రాక్షస పన్నగాలని తన బాణాలతో చంపి అగ్నికి అండగా నిలిచాడు. ఆ అర్జునుని వైపు తేరిపార చూడగలవారు కూడా ఆ రోజు ఒక్కడు లేరు. అమృతం కోసం గరుత్మంతుడు దేవతలతో యుద్ధం చేసినట్లు చేశాడు. అగ్నిదేవుణ్ణి తృప్తిపరిచి రథాన్ని, గుర్రాలని, దివ్యాస్త్రాలని పొందాడు. ఆ అర్జునుడే ఉత్తరానికి వెళ్ళి ఎవ్వరూ గెలవలేని, ఇప్పటిదాకా ఎవ్వరూ గెలవని 9 ప్రాంతాలను గెలిచాడు. జంబూద్వీపాన్ని వశం చేసుకున్నాడు. వారితో పన్నులు కట్టిస్తున్నాడు. దేవదానవ యక్షాశ్చ పిశాచోరగరాక్షసాః భీష్మద్రోణాదయః సర్వే కురువశ్చ మహారథాః లోకే సర్వనృపాశ్చైవ వీరాశ్చాన్యే ధనుర్ధరాః ఏతే చాన్యే చ బాహవః పరివార్య మహీపతే ఏకం పార్థం రణే యత్తాః ప్రతియోద్ధుం న శక్నుయుః. నిజంగా ఇవి దుర్యోధనుడి నోటి నుండి రావటం మహావిచిత్రం. రాజా, దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, నాగులు, రక్షకులు, కురువంశయోధులు, భీష్మ ద్రోణులు, లోకంలో సమస్త రాజులు, మేటి విలుకాండ్రు అందరూ చుట్టుముట్టి నిలిచిన ఒంటరిగా భయం లేకుండా ఉండగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే. ఆ అర్జునుడు యుద్ధం చేసి నిలవగలడు, అందరం ఉన్నా అతన్ని ఎదిరించలేము అన్నాడు. నిజంగా ఇంత బిల్డప్ అర్జునుడికి ఎవరూ ఇవ్వలేదు. పేజ్ నంబర్ 1044 సభాపర్వం చూసుకోండి వెళ్ళి, గోరఖ్పూర్ పబ్లికేషన్స్ వాళ్ళది, వ్యాసభారతం. ఈ ద్రౌపదికి జరిగిన పరాభవానికి అర్జునుడికి ఎంత ఆగ్రహం వచ్చి ఉంటుంది. ఏకాంతంలో ఉన్న ప్రతి క్షణం నాకు అదే గుర్తొచ్చి భయంగా ఉంది. మరి పాపాలు చేయటం దేనికి, ఇంత భయం దేనికి? సరే, ఆఖరిగా ఒక అద్భుతమైన మాట అన్నాడు. పురాహి దండకారణ్యే మారీచస్య యథా భయం భవేద్రామే మహావీర్యే తదా పార్థే భయం మమ.
పూర్వం దండకారణ్యంలో మారీచునికి రాముడంటే ఎలా భయం ఉండేది, అలాగే నాకా మహావీరుడైన అర్జునుడంటే ఇప్పుడు భయంగా ఉందన్నాడు. పోన్లే కనీసం ఒప్పుకున్నాడు, వీడు రాక్షసుడు, అర్జునుడు రాముడు వంటివాడు అని. సరే ఇలా చెప్పి, అలాంటి అర్జునుడు ఎలాంటి శ్రమ లేకుండా మన పక్షానికి వస్తే అంత రాద్ధాంతం జరిగాక తిరిగట్టు పంపేశావు, స్వేచ్ఛగా వదిలేశావు. వారు మనను వదులుతారా? మనుషుల నీచత్వం ఎంత విచిత్రంగా ఉంటుంది చూసారా. నువ్వు చేసిన తప్పు కాదు సమస్య, తండ్రి దాన్ని సరిచేశాడు, అది సమస్య అంటున్నాడు. దీని ఇంగ్లీష్లో నార్సిసిజం అంటారు. అంటే ఏం జరిగినా నాది తప్పు కాదు, వేరే ఎవరిదో తప్పు అంటారు. వీడు అందులో టాపర్. ఇది విన్న ధృతరాష్ట్రుడు మరోసారి సింపుల్గా ఒక సమాధానం ఇచ్చాడు. ఇంతకుముందు ఈ జూదానికి ముందు ధర్మరాజుని చూసి అసూయ పడుతుంటే మొన్నే, నీకేం తక్కువ, నువ్వు కూడా రాజసూయం చేసుకోమన్నాడు. సింపుల్. ఇప్పుడు అర్జునుడు అంటే భయం అంటున్నాడా? దీనికి సమాధానం చూడండి. నిజమే నాయనా, అర్జునుడు అంతటివాడని నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. అలాంటి వాడికి అలకెందుకు తెప్పించావు? మూర్ఖత్వం కదా. అతనితో మైత్రి ఉండాలి కానీ వైరం ఎందుకు తెచ్చుకున్నావు అని అడిగాడు. వాడంతా చూడండి. అంతకుముందు ఏమన్నాడు? ధర్మరాజు దగ్గర ఇంత ఆస్తుంది, నా వల్ల కావట్లేదు తట్టుకోవడం అన్నాడు. రాజేమన్నాడు? తండ్రి, నీకు వాడి దగ్గర ఉన్న ఆస్తి కావాలా? సింపుల్, నువ్వు కూడా వాళ్ళగా రాజసూయం చెయ్యి. నీ దగ్గర ద్రోణుడున్నాడు, భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, ఇంత పెద్ద పెద్ద యోధులు ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళి అన్ని వైపులా ధనం సంపాదించుకో. నేను ధర్మరాజు దగ్గర లాక్కుంటా అన్నాడు. ఇప్పుడు కూడా చూడండి, చేసిందంతా చేసి అర్జునుడికి భయపడుతున్నాడు వీడు. తండ్రి సింపుల్గా అన్నాడు, నీకు నిజంగా అంత భయం ఉన్నప్పుడు వాడితో గొడవ ఎందుకు పెట్టుకున్నావు? గొడవ పెట్టుకుని మళ్ళీ వాడు అజ్జేస్తాడు ఇచ్చేస్తాడు ఎందుకు భయపడుతున్నావు? లాజిక్కే కదా. అర్జునుడి రక్షణలో ఉన్నవాడిని 3 లోకాల్లో ఎవరూ చెనకరు, అతనితో వైరం ఉన్నవాడిని ఎవరూ కాపాడరు. మరి దుర్యోధన, నువ్వెందుకు ఇలా చేసావు? దుర్యోధనుడు దానికి, అందుకే నాన్న, ఇప్పుడు ఎలాగన్నా సరే ఆ అర్జునుడిని ఇంకా తప్పకుండా అంతం చేయాలి. గొడవ అయిపోయింది ఎలాగూ, సో ఇప్పుడు అంతం చేయాలి. యుద్ధంలో కుదరదు కనుక కపటంతో మరో మార్గంలో చంపాలన్నాడు. ధృతరాష్ట్రుడు ఇది విని తలబట్టుకున్నాడు. ఒరే, ఇంకెన్నిసార్లు చెప్తే అర్థమవుతుందిరా నీకు? పాండవుల మీద ఇప్పటికీ ఎన్ని పన్నావు పథకాలు, ఒకటన్నా పూర్తిగా ఫలించిందా? అర్థం కావట్లేదా? నువ్వు, నీ సోదరులు, పరిజనం అందరం హాయిగా ఉండాలంటే ఆ అర్జునుడితో వైరం మానుకోయక, ఈ పథకాలు అవి వదిలే, ఆ పాండవులతోనే గొడవలు వద్దు నీకు. అప్పుడు సుయోధనుడు గొప్ప నీతివేత్తలాగా బృహస్పతి మాట చెప్పాడు ఒకటి. మనకి కీడు చేస్తాడు అనే శత్రువుల్ని యుద్ధంలో అయినా వేరేలాగైనా ఎలాగోలా అంతం చేయాల్సిందే నాన్న, ఇది బృహస్పతి చెప్పాడు అన్నాడు. అలా చెప్పి రాజుని ఒప్పించడానికి ఇంకో మాట చెప్పాడు. మరోసారి అబద్ధం ఆడాడు. నిజానికి పాండవులు వెళ్ళిపోయారు, వ్యాసభారతం ఆధారంగా వాళ్ళు యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారని ఎక్కడా లేదు. ఇతను చెప్తున్నాడు ఇప్పుడు ఏంటి? అర్జునుడు ఇంద్రప్రస్థానికి వెళ్తూ వెళ్తూ కవచాన్ని ధరించి గాంధీవాన్ని పిడికిలితో గట్టిగా పిసుకుతూ కోపంగా చూస్తూ వెళ్ళాడట. ఆ భీముడు కండల్ని తిప్పుతూ గదని నేలకేసి ఈడ్చుకుని వెళ్ళాడని మన సేవకులు చెప్పారు. అలాగే యుధిష్ఠిరుడు సైన్యాన్ని సేకరిస్తున్నాడట, మన మీద యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారని వార్త. మరి నీకు యుద్ధం వద్దంటే ఈలోగా ఏదోటి చేయాలి నాన్న. తండ్రి ధృతరాష్ట్రుడు ఇది విని అయ్యో అనుకుందంతా అయిపోతుంది అంటే అప్పుడు అన్నాడు దుర్యోధనుడు, మహారాజా, నీకు శుభం జరగాలి, నువ్వేం బాధపడుకో, ఒక ఉపాయం ఉంది నాకు దీనికి అన్నాడు. ఏంటది అన్నాడు. మళ్ళీ జూదానికి పిలు, కంగారు పడకు, ఈసారి నీకు నీ మర్యాదకి ఎలాంటి భంగం రాదు. తేవా 12 వర్షాణి వయం వా ద్యూత నిర్జితాః ప్రవిసేమ మహారణ్యం అజనైః ప్రతివాసితాః. ఎవరు ఓడితే వారు 12 ఏళ్ళు అడవులకు వెళ్తారు, రాజ్యాన్ని వదిలేస్తారు. 1 ఏడాది, అదే 13వ ఏడాది జనుల మధ్యలోనే తిరగాలి. అప్పుడు ఎవరన్నా గుర్తుపడితే మళ్ళీ 12 ఏళ్ళు అడవులకి పోవాలి అన్నాడు. శకుని ముందుకొచ్చి మాట్లాడి, మహారాజా, ఇది మనం ఓడిపోతామని నువ్వేం భయపడకు, నా చేతిలో పాచికలున్నంత వరకు శత్రువు గెలవడు. కాబట్టి మళ్ళీ ఆ ధర్మరాజు ఇంద్రప్రస్థాన్ని చేరే లోపల నువ్వు తిరిగి పిలిపించు. ఒకే ఒక పందెం, శత్రుభయం పోతుంది. ఇది కేవలం 12 ఏళ్ల అరణ్యవాసంతో అయిపోతుంది అనుకోకు. ఆ అజ్ఞాతవాసం పూర్తయ్యే లోపల మనం వారిని పట్టుకోవడం చాలా తేలిక పని. దుర్యోధనుడు ఏకఛత్రాధిపతిగా ఉండగా అన్ని రాజ్యాలు మనకి లోబడి ఉంటాయి. అందున దేవతా స్వరూపులు పాండవులు తెలివి లేనివారు.
వారిని గుర్తుపట్టడం బయట పెట్టడం పెద్ద విశేషం కాదు. ఇకెవరేం చేస్తారో భయం అక్కర్లేదు. ఈలోగా వారి సంపదతో సైన్యాన్ని, ప్రజలని, రాజ్యాంగాన్ని అన్నిటినీ మనాధీనంలోకి తెచ్చేసుకుంటే చాలు. ఇక వారెవ్వరికీ అక్కర్లేదు. వారు మన్నేమీ చేయలేరు. రాజులని ధనమిచ్చి కొనేయచ్చు, లేదా భయపెట్టి నోరు మూసేయచ్చు. ఈ పథకం నా పాచిక పడగానే పనిచేస్తుంది. ఒప్పుకో రాజా, ఒప్పుకొని త్వరగా చేసేయి అని అన్నాడు. ఇన్ని మాటలు విన్న ధృతరాష్ట్రుడు మళ్ళీ ఇటు తిరిగాడు వీళ్ళ వైపు. విచిత్రమైన మనసు అయింది. బహుశా మనందరిలాంటిదే. ఓడిపోతానని అనుకున్నంతసేపే మంచివాడు. గెలుస్తాను పర్లేదని నమ్మకం వస్తే ఏ పనైనా చేసేస్తాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. కాబట్టి తనలోని బలహీనతకి, కొడుకుపై గుడ్డి ప్రేమకి మళ్ళీ తలవంచి వెంటనే ప్రాతికామిని పిలిచి చేయాల్సింది చెప్పాడు. ఈలోగా ఈ విషయం పెద్దలకు కూడా తెలిసింది. భీష్ముడు, ద్రోణుడు, సోమదత్తుడు, అశ్వత్థామ అందరూ విస్తుపోయారు. కురుకుల వినాశనం ఎవ్వరూ తప్పించలేరిక, ఎవరూ ఆపలేరని నిశ్చయించుకున్నారు. మీరనొచ్చు, వాళ్ళు ఎందుకు ఆపలేదని. ఒకసారి ఆలోచించండి. హీఈస్ ద కింగ్. ధృతరాష్ట్రుడు రాజు. రాజు అంటే అంత ఆషామాషి కాదు. రాజ్యం అతనిది. రాజు నిర్ణయాల్లో ఎవడు అంత తలదూర్చడు. ఆ మినిస్టర్సే మంచి చెళ్ళు చెప్తారు. మిగతా వాళ్ళు ఎవడికి తోచింది వాడికి సలహాగా ఏదో మెత్తగా చెప్తారు, కానీ వాడు నిర్ణయం తీసేసుకుని చేస్తుంటే, ఒక లిమిట్ దాటి వెళ్ళిపోతుంటే పట్టించుకోరు. దట్స్ నాట్ దేర్ బిజినెస్ అండ్ ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. మంచి చెప్పగలరు, కానీ అధికారం తీసుకుని మాట్లాడలేరు. తనది కాని తగులో తలదూర్చి మంచి చెడులు చెప్పటానికి అందరూ శ్రీకృష్ణుడు కాదు కదా. సో ఇలా జరగగానే ఈ విషయమే గాంధారికి, విదురుడికి కూడా తెలిసింది. గాంధారీదేవి పరుగున వచ్చి, మహారాజా, నీ కొడుకు మీద ప్రేమతో ఇన్ని పాపాలు చేస్తున్నావు. నువ్వు ఒక్క మాట చెప్తే ఇదంతా అవుతుంది. ఇంత ఘోరమైన పాపం చేయకు. తెలిసి వంశ నాశనాన్ని తేవద్దు. కన్న తల్లే ఇప్పుడు ఒక మాట అంటోంది. ఈ విదురుడు చెప్పినప్పుడే ఆ సుయోధనుడిని తప్పించాల్సింది. సొంత కొడుకని ఇంత వినాశనం చేస్తున్నాడని తెలుస్తూ ఎలా ఊరుకుంటున్నావు? మీ కీర్తి గొప్పగా ఉండాలి, ఈ రాజ్యం క్షేమంగా ఉండాలి. నా సోదరుడు, నీ కొడుకు మూర్ఖులు. వద్దు, దయచేసి ఇలా చేయొద్దంది. వినలేదు. ఆవిడ కూడా ఆయన గుడ్డి ప్రేమ చూసి ఇదంతా వినాశనానికే అని అర్థం చేసుకుని సిగ్గుపడి వదిలేసింది. ఆ ప్రాతికామి పరుగున వెళ్ళి పాండవులను ఇంద్రప్రస్థం చేరే లోపలే ఆపాడు. విషయం చెప్పాడు. రాజు మళ్ళీ జూదానికి పిలుస్తున్నాడు అన్నాడు. అదేంటి, ఇందాకే కదా అంత ఘోరం జరిగింది, ఇంతలో ఏంటిది అని. సభ ఇంకా తీర్చి ఉంది స్వామి, సభికులు మీకోసం వేచి ఉన్నారు. దయచేసి మరొక్కసారి రాజుని కలవండి అని చెప్పాడు. ధర్మరాజుకి ఆ విధి పట్టిన పగ స్పష్టంగా అర్థమైంది. ఓకే, ఇది నేను తప్పించుకోగలిగింది కాదు. మళ్ళీ పిలుస్తున్నాడు రాజు. నా బలహీనతని, నా పరిస్థితిని అర్థం చేసుకుని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకుని ఆడుకుంటున్నారు నాతో. దైవం ఇది నా కోసం వేసిన ప్రణాళిక అనుకున్నాడు. ఏం చేయాలి? రాజుగా తన ధర్మం పిలిస్తే వెళ్ళాలి, తండ్రి ఆజ్ఞని చెయ్యాలి. లేక ఏం చేయాలి? మీరు కమెంట్లో చెప్పండి. నిజానికి ధర్మరాజు ఏం చేసి ఉండాల్సింది? బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే వెళ్ళటం స్టూపిడిటీ అనిపించడం సహజం. సో వెళ్లకుండా ఉండాల్సిందండి, అది స్టూపిడిటీ అండి, వీక్నెస్ అండి, ఇవన్నీ తెలిసిన పాయింట్లే. మీరు ఆలోచించి వేరే కారణం ఏదైనా ఉందా? ఎందుకంటే మనం ఒక పాత్ర గురించి ఆలోచించేటప్పుడు అతను జనరల్గా ఎలా చేస్తాడు, ఫస్ట్ నుంచి చివరి దాకా ఎలాంటి వాడు, అతనికి ఏం జరిగింది, ఆ బేసిస్ అంతా చూసుకుని, మీ తండ్రి గురించి సడన్గా ఎవరైనా వచ్చి మీ నాన్నగారి గురించి, అరే మీ నాన్న ఎవరినో మర్డర్ చేశాడరా అంటే, ఏమోనండి చేసే ఉండొచ్చు అంటావా? అనం. ఎందుకనం? నీకు మీ నాన్న గురించి తెలుసు, ఆయన చరిత్ర లాంటిదో తెలుసు. చూస్తూ ఆయన ఇలాంటి పని ఎందుకు చేస్తారు అని ఆ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాం. కాబట్టి ధర్మరాజు ఎలాంటి వాడో మీకు తెలుసు. ఆయనకి ధర్మం తెలుసు, మంచి చెడులు తెలుసు. చాలా తెలివైన వాడు, అంత తక్కువ. మీరు ఆలోచించండి. ఫ్రమ్ నథింగ్ ఇంత దూరం ఎలా వచ్చాడు, ఇంతమందిని మేనేజ్ చేసుకుంటూ. కేవలం కృష్ణుడి సపోర్ట్, భీమార్జునుల బలం కాదు. ఇంత దూరం లాక్కొచ్చిన వాడు ఈ ఒక్క చిన్న మూవ్ దగ్గర ఎందుకు మనకి తప్పు చేస్తున్నాడు అనిపిస్తున్నాడు? దాని వెనక రీజన్ ఏముంది? ఆ కోణంలో మీరు ఆలోచించండి. మనం చూడలేని సూక్ష్మం ఏదన్నా ఉందా చెప్పండి కామెంట్స్లో కుదిరితే. భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది వద్దన్నట్లు ఉన్నారు. అయినా హస్తిన వైపుకి కదిలాడు ధర్మరాజు. ఒక కారణం, నిజానికి క్షత్రియులుగా ఉండి ముష్టిలా వచ్చిన ఆస్తిని అనుభవించడం కన్నా గొడవయ్యి ఇంత దూరం వచ్చింది కనుక ముందుకెళ్ళి తేల్చుకోవడమే మేలు అనిపించవచ్చు.
అందుకని కదిలాడు అనుకోవచ్చు. అది తెలియకుండానే మనసుపై ప్రభావం చూపి ఉండొచ్చు. ధర్మరాజు ఇంకా తను కోపం తెచ్చుకొని వాడై వినయ విధేయతలతోనే ఉన్నవాడు. అందుకని మళ్ళీ రాజు పిలిచాడని వెళ్ళొచ్చు. సో ఏదన్నా కావచ్చు. మన కుటుంబాల్లో కూడా కొంతమంది ఎన్ని ఓర్చుకుంటారో, ఎన్ని తట్టుకుంటారో, కోపం రాదు, భరిస్తారు. అరే ఈడు కాబట్టి భరిస్తున్నాడు రా చేతకనుడు అనుకుంటాం. మేబీ అలాంటి వాడు అయ్యి ఉండొచ్చు. అండ్ నిజానికి మరొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, రామాయణంలో రాముడు ఎలాంటి క్యారెక్టరో మీకు తెలుసు కదా. ధర్మం దాటనివాడు. ఎన్నున్నా ఇప్పుడు నిజానికి దశరథుడు ఆయన అడవులకు పంపించడం కూడా అన్యాయం కదా. దానికి మరి ఆయన రియాక్ట్ ఎందుకు అవ్వలేదు? ధర్మం ఎందుకు దాటలేదు? అదే చరిత్ర. ఎందుకంటే ఇదంతా హిస్టరీ, ఇట్స్ కంటిన్యూస్ హిస్టరీ కదా. సో రాముడు తర్వాత వాళ్ళు, వీళ్ళంతా రామరాజ్యం నెలకొల్పిన తర్వాత వాళ్ళు. సో ఆయన ఆదర్శాలు ఉండొచ్చు. రాముడు చాలా తరాలకి ఇన్స్పిరేషన్ కదా, ఏది రైట్ ఏది రాంగ్ అన్న విషయంలో. న్యాచురల్గా ధర్మరాజు రాముడు అడుగుల్లో నడుస్తున్నవాడే అవ్వచ్చు కదా. ఎందుకంటే రాముడు నడిచిందే ఆయన సొంత ధర్మం కాదు కదా. ఈ సంస్కృతిలో సనాతన ధర్మంలో వేదాల్లో చెప్పిన ధర్మం అది. సో దాన్నే ధర్మరాజు ఫాలో అవుతూ ఉండుండొచ్చు, ఇలా ఉండాలని. దైవాన్ని ధర్మాన్ని వదలకుండా మంటల్లో దూకుతున్నాడు. కాపాడుతుందని నమ్మకం. అందుకేనేమో అదే రాముడు కృష్ణుడయ్యి ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు, రూల్స్ మారే బాబు, ఇంకా యుద్ధానికి పద అని మేబీ తర్వాత తీసుకెళ్ళాడేమో. రాముడిలో వచ్చినప్పుడు అప్పుడు రూల్స్ ఇంపార్టెంట్. బట్ అదే ఇంకా పట్టుకుని వీరు ఫాలో అవుతుంటే మేబీ కృష్ణుడు వచ్చి చెప్పాడు, దెర్ ఇస్ అ టైమ్ ఫర్ థింగ్స్, ఇప్పుడు ఇది కాదని మళ్ళీ అదే రాముడు కృష్ణుడిగా వచ్చి యుద్ధం చేపించాడేమో. సరే, ధర్మరాజు వెనక్కి తిరిగాడు. సభలోకి వచ్చారు. చూస్తున్న వాళ్ళందరూ తల దించేసుకున్నారు. ఇది ఏంటిది ఇంత విపరీతం, ఆయన పిలవటం ఏంటి, ఈయన రావటం ఏంటి? శకుని స్వాగతం చెప్పాడు. అతను ఇంకా జూదం ఆడే చోటనే ఉన్నాడు. సో అన్నాడు, భరతర్షభ, వృద్ధుడైన రాజు మీ ధనమంతా మీకు ఇచ్చేసి మంచి పని చేశాడు. జరిగిన జూదంలాగా కాకుండా పందాన్ని పందెంలాగా ముగిద్దాం. కాబట్టి ఆఖరుగా ఒక పందెం వేద్దాం. వయం వా ద్వాదశాబ్దాని యుష్మాభిర్ద్యోత వినిర్జితా ప్రవిసేమ మహారణ్యం రౌరవాజిన వాసస. ఒక్క పందెం ధర్మరాజా, మీరు గెలిస్తే మేము, మేము గెలిస్తే మీరు. 12 సంవత్సరాలు అడవులకి మృగచర్మాలు ధరించి అరణ్యవాసం చేయాలి. త్రయోదశంచ సజనే అజ్ఞాతా పరివత్సరం జ్ఞాతాశ్చ పునరన్యాని వనే వర్షాణి 12. 13వ సంవత్సరం మనుష్యుల మధ్యలోనే ఉంటూ అజ్ఞాతంగా తిరగాలి. భంగమైతే మళ్ళీ 12 ఏళ్ళు అడవుల దారి పట్టాలి. 13 ఏళ్ల పందెం ఒకవేళ నెగ్గితే మీరైనా మేమైనా మళ్ళీ ఎవరి రాజ్యం వాళ్ళు తీసుకుని పాలించుకోవచ్చు. ఈ పందెం విని సభ్యులందరూ నిట్టూర్చారు. ఇదేం పందెం, పిచ్చి పందెం అనుకున్నారు. కథ చెప్తున్న వైశంపాయనుడు అన్నాడు, లోకులందరూ వద్దు వద్దు అంటున్నా కూడా సంజయుడు, గాంధారి, భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది, సోమదత్తుడు, బాహ్లికుడు అందరూ వద్దంటున్నా ధర్మరాజు జ్యూతం బల్ల దగ్గరికి వెళ్ళి మరొక్కసారి కూర్చున్నాడు. శకుని పందెం వేశాడు. మళ్ళీ ఆఖరిసారి అదే మాట, యుధిష్ఠిరా నేనే గెలిచానన్నాడు. ఎవరూ ఒక మాట మాట్లాడలేదు. పాండవులు లేచి అడవులకు ప్రయాణమై బయలుదేరారు. మృగచర్మాలు ఉత్తరీయాలు ధరిస్తున్న పాండవుల్ని చూసి అక్కడున్న దుశ్శాసనుడు నోరు ఊరుకోక ఒక మాట అన్నాడు, ప్రవృత్తం ధార్తరాష్ట్రస్య చక్రం రాజ్ఞో మహాత్మనః పరాజితాః పాండవేయాః విపత్తిం పరమాం గతాః. మహారాజు దుర్యోధనుడు ఇక ఏకఛత్రాధిపతి. మనం శత్రువు కన్నా గుణంలోనే కాదు ధనంలో కూడా చాలా గొప్పవాళ్ళమయ్యాం. ఈ పాండవులు జీవితంలో ఇక మళ్ళీ సుఖపడలేరు. తల్లితో సహా దుఃఖసాగరంలో కొట్టుకుపోతారు. మా అంతటి వారు 3 లోకాల్లో లేరని గొప్పలిపోయే పాండవులు వాళ్ళ నిజమైన స్థితి ఇది అని తెలుసుకోబోతున్నారు. ఆటవికుల్లాగా మీకు తగిన బతుకు బతకండి, పోండి. అసలు ఆ ద్రుపదుడు పాంచాలిని వీళ్ళకివ్వటమే మూర్ఖత్వం అని మరోసారి ఆ ద్రౌపదిని, ఓ ద్రౌపది, ఇదే ఆఖరి అవకాశం. ఇటొచ్చి నీకు నచ్చిన వారిని వరించు, సుఖపడు. ఈ పాండవుల జీవితం నిష్ప్రయోజనం, నీ గతి కూడా అలాగే అయిపోతుంది అని నీచంగా అన్నాడు. విన్నాడు భీమసేనుడు. ఇప్పుడెవరికి దాస్యం కాదు కదా. ఒక రకంగా ఇక పందాలన్నీ అయిపోయినట్టే. అప్పుడు అన్నాడు, నేరుగా ఆ దుశ్శాసనుడి మీదకొచ్చాడు. వాడి గుండె ఆగిపోయినంత పనైంది. ముందు నిలబడి కళ్ళలో కళ్ళు పెట్టి అన్నాడు, ఒక రకంగా బెదిరించాడు. చేత కాక మాయ ప్రభావంతో గెలిచి గొప్పలు పోతున్నావు. నీ మాటలు ఎలాగైతే ఆ సాధ్విని గాయపరుస్తున్నాయో అంతకన్నా వ్యధ యుద్ధంలో నువ్వు అనుభవిస్తావు.
ఏ చ త్వామనువర్తంతే క్రోధలోభవశానుగాః గోప్తారః సానుబంధాస్తాన్ నేతాస్మి యమసాధనం. క్రోధానికో లోభానికో లోనయ్యి భయానికో బేరానికొచ్చో నీకు వంత పాడుతూ నీకండగా నిలిచిన ప్రతి ఒక్కణ్ణి దారుణంగా ఈ మట్టిలో కలిపేస్తాను, యమపురికి పంపుతాను. అప్పుడు ఆ రణంలో మహారథులు, వీరులు, శూరులు నీ వైపున్నవాడు ఎవడైనా చూస్తూ ఉండిపోతారు. యుద్ధంలో నీ గుండెలు చీల్చి రక్తాన్ని ఈ చేతులతో నేను తాగుతాను. నిజంగా ఆయన అలాగే చేశాడు. అప్పుడు విందురుగాని యుద్ధం చెప్పుకునేటప్పుడు ఇలా వార్నింగ్ ఇచ్చాడు. ఇచ్చి వెళ్ళిపోతూ దుశ్శాసనుడు పోరా ఎద్దు, ఒరే ఎద్దు పోరా అని అరుస్తూ ఎగతాళి చేస్తున్నాడు. భీముణ్ణి యుధిష్ఠిరుడు ఆపకుండా తీసుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నవాడు భీముడు వెనక్కి తిరిగి మళ్ళీ అన్నాడు, ఈ సభలో వారందరూ వింటున్నారుగా, రేపొద్దున ఇంత క్రూరంగా చంపాను అంత క్రూరంగా చంపాను అనుకోకండి. వీడు చేసిన పనుల్ని మీరు గుర్తుపెట్టుకోండి. అహం దుర్యోధనం హంతా కర్ణం హంతా ధనంజయ శకునిం చాక్షకితవం సహదేవో హవిష్యతి. నేను ఈ దుశ్శాసనుణ్ణే కాదు, ఈ దుర్యోధనుణ్ణి చంపుతాను. కర్ణుణ్ణి అర్జునుడు చంపుతాడు. నీచుడా శకునికి సహదేవుడు స్వస్తి చెప్తాడు అన్నాడు. దేవతలు కూడా ఈ శపథాన్ని ఆపలేరు. ఈ నేల మీ అందరి నెత్తురు తాగుతుందని పలికాడు. కౌరవులు నవ్వుకుని పోరా పో అంటుంటే అర్జునుడు వచ్చాడు. కర్ణుణ్ణి ఉద్దేశిస్తూ అర్జునుడు అన్నాడు, మనసులో ఎప్పుడూ మా తప్పుల్నే ఎంచుతూ మా బాధలకు ఆనందిస్తూ ఆ దుర్యోధనుడికి దగ్గరుండి నీచపు పనులకు సలహాలిస్తూ కౌరవుల రెచ్చగొట్టే కర్ణుణ్ణి మా అన్న భీముడి కోసం నేను చంపుతాను. మతి చెడి నాకెదురు వచ్చి ఎవడన్నా యుద్ధానికొస్తే ఇంక వాడు రణభూమిని వదిలిపోడు. హిమాలయాలు కదిలినా, సూర్యుడు తేజస్సుని కోల్పోయినా, చంద్రుడి చల్లదనం మరిచినా నా మాట తప్పదు. నేటికి 14వ సంవత్సరాన రణభూమిలో చూస్తారు. అన్నా పద అని భీముణ్ణి తీసుకెళ్ళిపోయాడు. వెనకనే సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. గాంధారుల కీర్తిని నాశనం చేసే ఆ శకుని చావు నా చేతిలోనే రాసిపెట్టుంది. భీమన్న పలికిన మాటని నేను నిజం చేస్తానన్నాడు. ఆఖరిగా నకులుడు ఈ దుర్యోధనుడి కోసం, అతన్ని మెప్పించటం కోసం నీచపడుగులు తొక్కిన ప్రతి ఒక్కడి కాళ్ళు నేను విరక్కొడతాను. ద్రౌపది మనసు శాంతపడేలా పగపట్టిన పదునైన కత్తులతో మీ పీకలకు వస్తాను. ఈ భూమిని ధార్తరాష్ట్రుల నీడ లేకుండా చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఇలా భయంకరంగా పాండవులు శపథాలు చేసి అడవులకి కదిలారు. వెళ్తూ వెళ్తూ ధర్మరాజు పెద్దల దగ్గర సెలవు తీసుకున్నాడు. భీష్మద్రోణులు, అశ్వత్థామ, సోమదత్తుడు ఎవ్వరూ తలెత్తి తీరుగా చూడలేకపోయారు. అంత అన్యాయాన్ని వారుండి ఏమీ చేయలేదు కదా, తలదించుకున్నారు. విదురుడు మాత్రం ముందుకొచ్చి, నాయనా నీ తల్లి కుంతిని అడవుల్లో తిప్పకండి, ఆవిడ మహారాణి, నా తల్లిగా నా ఇంట్లో పెట్టి కాచుకుంటానన్నాడు. ధర్మరాజు సంతోషించి అలాగేనని బాల్యం నుండి నిజమైన తండ్రిలా కాచుకుంటున్న విదురుడికి వీడ్కోలు చెప్పాడు. విదురుడు ఎప్పటిలాగానే అవసరపడే మాట ఒకటి చెప్పాడు. పాండుకుమారులారా, మీకున్న కీర్తే మీ 5గురు కలిసి ఉండటం, మీ అతిపెద్ద బలం అదే, ఎప్పుడూ మర్చిపోకండి అన్నాడు. అంటే ఇంత జరిగాక వారిలో వారికి గొడవలు రావటం సహజం. ధర్మరాజు వల్ల ఇదంతా జరిగిందని వాళ్ళు కొట్టుకోవచ్చు. అందుకని ముందుగా అది మనసులో ఉండేలాగా ఈ మాట చెప్పాడు. అలాగే వారికి సపోర్ట్ ఏం లేదనుకుంటారేమో అని ఈ లోకంలో మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు, మర్చిపోకండి అన్నాడు. ఆశీర్వదించి పంపాడు. అలా పాండవులు అడవులకు ప్రయాణం అయ్యారు. ఇక కుంతీదేవి ద్రౌపదితో మాట్లాడింది. ద్రౌపదీదేవి అడవులకు వెళ్తూ ఆఖరిగా అత్తగారి దగ్గరికి వెళ్ళింది. ఏకాంతంలో కుంతంది, అమ్మా యాజ్ఞసేని, నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు కనుక తట్టుకున్నావు. నీ భర్తలు ధర్మానికి తలొగ్గి శత్రువు వేసిన ఉచ్చులో ఇరుక్కుని నీ పట్ల చేసిన అపరాధాన్ని ఒక సాత్విక, ఒక గొప్ప స్త్రీగా నువ్వెలా అర్థం చేసుకుంటావో నాకు తెలుసు. పతివ్రత ధర్మాలని చెప్పటానికి నీకు నేను సరిపోను, అంత గొప్పదానివి. ఈ అరణ్య అజ్ఞాతవాసాల పరీక్షలో నా బిడ్డల్ని నడిపించే శక్తివి నువ్వే. నువ్వు లేకపోతే వాళ్ళు ఇది చేయలేరు. ఆ సహదేవుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, అతన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. ధర్మరాజుకి నకులుడు, కుంతికి సహదేవుడు ఫేవరెట్స్. అంటే అవి ఎంత అందమైన మనసులో చూడండి. ఇద్దరూ సొంతవారు కాదు, నకులు సహదేవులు ఇద్దరూ వీళ్ళకి సొంతవాళ్ళు కాదు. సో ద్రౌపది అలా మాట్లాడి చిరిగిన చీర, మట్టి కొట్టుకుపోయిన చీరతో నగలేం లేకుండా, ఒకప్పుడు ఎండ చూడని ఆ తల్లి మహారాణి నగరవాసులందరూ ఎగబడి చూస్తుండగా
వీధిన ద్రౌపది నడుస్తూ వెళ్ళింది. ధర్మరాజు నిన్న కాక మొన్న తెల్లటి గొడుగు కింద ఛత్రపతిగా వెలిగిపోతూ చతురంగ బలాలతో వెళ్ళాడు. నేడు ఏమీ లేనివాడిలా ఎండన పడుతూ నడుస్తున్నాడు. భీమార్జున నకుల సహదేవులు అందరూ హస్తినలలో నడిచిపోతుంటే జనం చాలా బాధపడ్డారు. రామాయణంలో రాముడు వెళ్ళిపోతుంటే అనుకున్నట్లే ఈ మహారాజు పాండురాజు కొడుకు. ప్రజల్ని బిడ్డల్లా చూసుకున్నాడు. గొప్ప యజ్ఞాలు చేశాడు, మంచివాడు. ఈ నీచులు ఎందుకు ఇలా చేశారు? వీళ్ళ మనకి రాజులు. మనం కూడా ఈ ఊరు వదిలిపోదాం. అసలు ఆ అడవుల్లో వీళ్ళతో పాటే ఉందాం. ఇంతమంది ఉంటే అక్కడే నగరం ఏర్పడుతుంది, జంతువులు పారిపోతాయి. ఒక కొత్త నగరం కట్టుకుందాం అనుకున్నారు. ఎందుకలా అంటే ఒక మంచి పాలకుడు అందరికీ కావాలి, ముఖ్యంగా ఆ రోజుల్లో కావాలి. ఇవాళ కూడా నిజానికి ఏదో సొంత మామయ్యని చంపి తల్లిని చెల్లిని గెంటేసి తండ్రి చావని వాడుకుని రాజకీయం చేసుకుని అందరి నాయకుల మీద ఇలాంటి బురద జల్లి అలా చేసే వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? వీడొద్దురా బాబు, వీడిని నమ్మలేము, వీడుంటే బాగుండదు అనుకుంటావా? అలాగే అప్పటి ప్రజలు. అందున ధర్మరాజు అంత ఇష్టం వాళ్ళకి. ఇక్కడ హస్తినలో కూడా కౌరవుల భార్యలు ద్రౌపదికి జరిగిన అవమానాన్ని విన్నారు. విని ఛీ అని చేదరించుకున్నారు భర్తల్ని. ఇంత నీచులా అని తలలు బాదుకుని ఏడుస్తూ అసహించుకున్నారు. వాళ్ళ భార్యలే వాళ్ళని అసహించుకున్నారు. ఇవన్నీ విన్నాడు ధృతరాష్ట్రుడు దూతల ద్వారా. విని కొడుకులు చేసిన నీచపు పనులకి జనంలో పేరు పోయిందని నిద్ర పట్టక విదురుణ్ణి పిలిపించాడు. మీరు ఈ గుడ్డిరాజు పాత్ర చూడండి. గంటకో రకంగా ఉంటుంది. మంచి మాత్రం చేయడు. కొడుకంటే ప్రేమ, ఏదోటి అయిపోయి మంచి పేరు వచ్చేయాలనుకుంటాడు కానీ మంచి చేయడు. సరే, విదురుణ్ణి అర్ధరాత్రి పిలిపించాడు. వాళ్ళ సంభాషణ ఏం జరిగింది, సభాపర్వం ఎలా ముగిసింది, నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి. అది బహుశా ఈ సభాపర్వానికి ఆఖరి ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం.